నేను అనేది పోయింది, నేను అనేది పోయింది, మిగిలింది ఆత్మ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ అందరిలో కొడుకులో ఉండే, తండ్రిలో ఉండే, తమ్ముడిలో ఉండే, అన్నలో ఉండే, అక్కలో ఉండే, చెల్లెల్లో ఉండే, భార్యలో ఉండే, తల్లిలో ఉండే పరబ్రహ్మ స్థితి మనం పొందాము. అది మనకు తెలుస్తుంది, నేను అందరిలో ఉన్నాను, నేను అందరికీ సమానమే అని. కానీ అది పొందనోడికి ఏంటి, ఈయన ఫలానాయన, మా అన్న, మా తమ్ముడు, ఇది ఇది అని వాళ్ళకి భావన ఏంటి, భేదభావం ఉండాలి. దేనికి భేదభావం ఉంది? మనసుకి భేదభావం ఉంది, అంతేనా? మనసుకే భేదాలు ఎన్ని. ఆత్మకు భేదం ఉందా? లేదు. ఎట్లంటే ఆత్మకు భేదభావం లేదు కదా, సర్వాంతర్యం కదా, అసలు నామరూప రహితుడు కదా పరమాత్మ. నామరూపం ఎవరికి? నామ లేదు, రూపం లేదు, రక్త వాసన కూడా లేదనింది. నామరూప క్రియారహితం అంటే నామము లేదు, రూపం లేదు. ఎన్ని రూపాలు, అన్న, చెల్లెలు, అక్క, తమ్ముడు, ఏది రాసినా దానిపైన ఇట్లా లాస్ట్ ఇట్లా పెట్టేస్తారు. అంటే శూన్యమే ఉంది. ఆకాశం ఉంది కనపడైతే, కానీ లేదు. చూసేకి మనకు ఆకాశం కనపడుతుంది, పోను ఆకాశం లేదు, శూన్యమే ఉంది. ఏం లేదు. అది ఎవరు అంటే నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, ఆ పరమశివుడే. ప్రకృతి అంటే అమ్మవారు, ఎవరు శివుడు. అంత ఏం నిన్ను సున్నాలు చూస్తుంది అని అనుకుంటే నేను ఏం రాసినా లాస్ట్ సున్నాలు వచ్చేస్తుంది దానిపైన. అంటే నిర్గుణమే, నిరాకారుడే, లాస్ట్కి అక్కడే ఆడికే లయం కావాలని చెప్పేది ఆయన. అందరితో అన్నీ చూసినా ఆకాశం కనపడుతుంది, కానీ ఉండదు, అదంతా శూన్యమే. ఇది కూడా అంతే, ఇది నాది, అది నాది, అది నాది అని అంటే అంతా లయమే, అంతా లయమే. 70 ఆలోచనలు వచ్చినాక మళ్ళీ మనసు లయం అయిపోతుంది. అర్థమవుతుంది? నువ్వు రాత్రి లయం అవుతాడో లేదు కొనుక్కుంటావు. పొగులు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్ని పనులు చేసావు, 70 మాట్లాడి 100 పనులు చేసావు పొగులంతా. నువ్వు రాత్రి కళ్ళు మూసుకొని శ్వాస ఆడుతున్నప్పుడు కూడా మనసు కంఠంలో లయం అయిపోయింది. మనసు లయం అయినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏమైపోయినాయి, దాంట్లో పోయి 24 తత్వాలు ఉన్నాయి. మనం 24 తత్వాలు లయం అయిపోయినా. కాళికాదేవినే ఇట్లా రాస్తుంది మళ్ళా. సరస్వతి, కాళిక అమ్మ ముగ్గురమ్మలు కదా, దుర్గమాయమ్మ అంటే కనకదుర్గమ్మగా వచ్చింది. అన్ని రూపాయలు కనపడుతుంది. 9 నుంచి 12కి వచ్చే అంత దుర్గమ్మలాగా. మళ్ళీ 1 గంట కాళికాదేవి లేపేసేది. 3 గంటప్పుడు మళ్ళీ సరస్వతి. ఎన్ని రకాలు చూపించేది, నిద్రబంది ఇచ్చేదిలే. 12 అయితే ఎట్లా తిరిగి లేల్చిందే, గెలుస్తుంది. లేకుంటే ఇంట్లో ఎవరు లేక నాకు కిటికీ ఇక్కడికి వచ్చే మాట్లాడినట్టుకుంటారు, వాకిట్కి వచ్చే మాట్లాడినట్టు. టెంకాయ కొట్టి ఇంటికి పిలిచాను. అదే పని నాకు తెలియక ఫస్ట్ బాగా నాకు అడిగిన, ఎవరు నన్ను పిలుస్తున్నారు, టెంకాయ కొట్టమన్నారు, ఏం కథ అంటే అమ్మవారు అంతా ప్రిపేర్ చేసింది కానీ బయట ఉంది, టెంకాయ కొట్టి ఇంటికి పిలిచాను. మాకు టెంకాయ కొట్టి ఇంటికి పిలిచినాక ఇంకా అలా అఖండ దీపం పెట్టాను కనపడేది. అఖండ దీపం పెట్టినాక మళ్ళీ బయటపడతాయి. బయట పడిన ముందు ఆ రాయడము, తిరగడము, గుళ్ళు తిరగడం, గోపురాలు తిరగడం, ఎవరు కనుక్కోలేరు ఆ రాత్రులు. కానీ అంత తన్మయత్వంలో భగవంతుడి గురించే రాత్రులు ఉంటాయి. ఇట్లా చూస్తే కాళిక అవుతుంది, ఇట్లా చూస్తే లత అవుతుంది. ఒక అక్షరంలోనే 3 అక్షరాలు ఉంటాయి, లేకపోతే 4 అక్షరాలు పెట్టేస్తారు ఒకటే దాంట్లో. ఒక పదం చూస్తే ఇట్లా చూస్తే ఒకటి లత అవుతుంది, మళ్ళీ ఇట్లా చూస్తే కాళిక అవుతుంది. ఇట్లా ఉంటుంది కొమ్ములు, మళ్ళీ ఇట్లా ఉంటాయి. వెనుకకి ముందుకి వెనుకకి అట్లా 40 ఇట్లా చిన్నవి కాదు, లాంగ్ నోట్స్ ఉంటాయి. అంతా నీలో ఏం జరుగుతుంది, నువ్వు గురువులాగా వస్తారు. అంత గురువులే, దేవుడే గురువు అవుతాడు, అన్నీ ఆమె అవుతాడు. వచ్చి మనకు చెప్తారు, నువ్వు ఎట్లా క్లాసులు చెప్తాను అందరికీ. శ్వాస మీద ధ్యాస చేయండి, ఇది ప్రాణాయామం చేయండి అని, చంద్రస్వరం, సూర్యస్వరం చేయమని చెప్తాను కదా. వాళ్ళు ఆడ వచ్చి నాకు నేర్పిస్తారు. నేనేం చేసేది ఉండదు, అదంతా కదా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అందులో లైన్లోకి వస్తారు, ఆ లైన్లోకి వస్తారు గురువులంతా లైన్. సప్తరుసులు బాధ వచ్చి కనపడేది దాంట్లో పోయిన వాళ్ళందరూ దాంట్లో పోయిన వాళ్ళే. ఆ క్లాసులో పోయారు, ఆ స్థితిలో పోయారు. కాబట్టి ఆ స్థితిలో పోయారు వాళ్ళు. పరంజ్యోతిగా మారారు, ఆత్మస్వరూపంతో మారారు. ఇప్పుడు నువ్వు దాంట్లో పోయినావు కాబట్టి వాళ్ళందరూ నీకు కనెక్ట్ అవ్వరు. ఫస్ట్ వాళ్ళతో నీకు పరిచయాలు, మీటింగ్లు,
క్లాసులు అన్ని కూడా జ్ఞానం అన్ని ఉంటాయి. అంటే ఆ స్టేజ్కి అది ఎట్లా ఉంటుందో నేను చెప్తా. ఆ అనుభవం ఎట్లుంటుందో నేను అనుభవించిన ఇదంతా సత్యం, అక్షర సత్యం. అబద్ధం చెప్పాలి నేను చెప్తా. దైవరాన్ని కూడా చెప్పాలంటే ఇన్ని యొక్క గురువులకు బాగా తెలుసుకునేది వాళ్ళు ఎట్లా వచ్చి ఇస్తారు వాళ్ళు ఏం చెప్తారు. మనకు తెలియకుండా అన్ని నాకు తెలియకుండా బీజాక్షరాలు రావడం, మంత్రాలు రావడం, ఏదైనా వేసినా దాంట్లో అక్షరాలు ఉంటాయి, బీజాక్షరాలు. మంత్రం పెడుతుంది, ఆ మంత్రం పెట్టి అది తీసిస్తుంది. ప్రమాణ పత్రం అంటారు చూడండి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ప్రమాణ పత్రం ఎక్కడ రాస్తారు. అట్లా నీకు ఏదైనా ఇది జరుగుతుందంటే ఆ టైంకి అది జరుగుతుంది అనేది ఆమె ప్రమాణ పత్రం కింద రాసేస్తారు. పాటు నీ పేపర్ ఎత్తుకొని పడుతుంది. అట్లా ఉంటుంది నాకంతా. ఆ పేపర్ ఎత్తుకొని పోయి నీ ఇంట్లో పెట్టుకోము, దాన్ని నీ తలకింటి పెట్టుకోము. మాకు తిరిగి చూసుకొని నీ లైఫ్లో ఆమె ఏం చెప్పింది, నీకు ఏం జరుగుతుంది, అట్లా ఉంటుంది. దాంట్లో అన్నీ ఉంటాయి, జీవిత సారాంశం ఉంటుంది. నీకు భౌతికంగా నువ్వేమన్నా అడిగినావా, సంసారంగా అందరూ జ్ఞానులు కాలేదు కదా, వాళ్ళకి భౌతిక కోరికలు కూడా ఉంటాయి కదా. సంసారంలో ఉన్నది ఇది నెరవేరాలి, అది నెరవేరాలి చేసుకోండి అని చెప్పడం. నీ జ్ఞానమే కావాలా, ఆ క్షణంలో ఊరుతుంది అంతే అంతే. ఇక నా క్షణంలో లోపలే నేను చెప్తా ఉంటే అంత రెడీగా దానికి ఆన్సర్ ఏంది దేన్ని అంతా చెప్తుంటే నాకు ఆన్సర్ అదే వస్తుంది జ్ఞానం కూడా అంతే లోపల. ఆటోమేటిక్గా ఏ ఎంత రహస్యమైనా కానీ ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు అక్కడ రెండు జరిగిపోతుంది. నేను అది ఇదేంటి అనుకుంటా ఉంటే అది చెప్తా ఉంటుంది, ఇక్కడ వాపసు వస్తుంది. ఎంత రహస్యమైన కూడా దాన్ని మళ్ళీ పుస్తకంలో వెళ్ళా ఎతకబడినా ఏ సమస్య అయినా దాంట్లోనే అది చెప్తానే ఉంటుంది లోపల. అది ఈశ్వర వాచ అంటుంది. ఈశ్వరుడు పరమాత్మ ఆత్మ అయితేనే, ఆత్మస్వరూపుడు అయితేనే అది చెప్పదు. అందరూ అనేందులో ఏదంటారు. అయితే దీంట్లో బాహ్యంగా ఏది అలవాటు చేసుకుంటే అదే మాట. ప్రశ్నలు చెప్పేది అలవాటు చేసుకుంటే ప్రశ్నలే చెప్తారు. జ్యోతి దర్శనం కావాలనుకున్నాడు, జ్యోతి దర్శనం. నాకు జ్యోతి దర్శనము అయింది, ఆత్మజ్ఞానము కలిగింది. అది ఎట్లుంటుందంటే నేను చెప్తాను. నన్ను అడిగితే నువ్వు జ్ఞానం అయితే జ్ఞాని మార్గంలోనే చెప్తాను. నీకు జ్ఞానం బుర్ర లేదనుకో, ఎంత చెప్పిన అర్థం కాదు. నీకు ఆత్మజ్ఞానం ఎట్లుంటుంది, నీకు దేవత ఎట్లా దర్శనం అవుతుంది, ఆ దేవత దర్శనం అయినప్పుడు ఎట్లుంటుంది అడగవండి. నాకు అవన్నీ చెప్పబడలే. నీకు చూస్తానే నువ్వు మాట్లాడే మాట తీరుని బట్టి 2-4 మాటల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడే నా సబ్జెక్టు నువ్వు వింటే నేను ఏ స్థితిలో ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. చెప్పబడలే. నీకు చెప్పాలి వచ్చి అమ్మా నేను ఇంత చూడండి అంత చూడండి నాకు ఇది వచ్చింది అది మామూలుగానే నాకు ఎవరు ఏం చెప్పుకోవాలి. ఎవరినైనా అంతే అంతే, ఎవరైనా సరే మనం అవతల చెప్పే విధానం బట్టి యువతల అవగాహన వచ్చేస్తాం. నేను ఏ స్థితిలో ఉంది, నేనేం సాధన, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు సాధన చేయబడి పూర్వజన్మదే స్టార్ట్ అయింది, వ్యక్తం అవుతా ఉంది, దాన్ని అనుభూతి పొందుతుంది. పూర్వజన్మ చేసిన కృషిని ఇప్పుడు అనుభవిస్తుంది, ఈ రూపంలో ఉంది అంతే కదా. అది ఎవరికి తెలుస్తుంది? ఆ స్థితిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. కానీ ఈ అనుభవం యోగ విద్య లేని వాళ్ళు కాడిపోయి మంత్రాలు చదివేవాళ్ళు లేదంటే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాడిపోతే వీళ్ళు ఎవరు అనుకుంటారు? అనుకోలేదు. కొంతమంది కనుక్కున్నా కూడా అర్థం కాలేదన్నారు. అంటే చెప్పినారు ఇది పూర్వకున్న ఇది సరే, ఇదంతా అది ఒక సాధన. అది ఆ భాష అది ఎక్కడో ఏదో ఒక లిపి, అదొక లిపి. అది దేవనాగర్ లిపి అంటారు. లిపి ఒక ఏరియాలో ఒక గురువు ఆయన తత్వంలో ఆయన రాసుకుంటూ ఉంటే అది వస్తుంది. అది పూర్వంలో కొన్ని జన్మంలో ఆ విధంగా ఆ లిపి అలవాటు పడింది. అది మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తుంది, వ్యక్తం అయింది. అంటే నీ లోకం మీది, నీ ఆనందం మీది. అట్లా అనేక రకాలు బ్రహ్మంగా ఇదే చేశాడు. కాలజ్ఞానం చెప్పాలి, మళ్ళీ కాలజ్ఞానం అంటే కాలజ్ఞానం చెప్పాలని ఆయన తపస్సు చేశాడు. అంటే తొందరగా పూర్వజన్మ ఆయన కారణ జన్ముడు కదా, అవతార పురుషుడు. ఆయన కాలజ్ఞానం కన్నా దృష్టి పెట్టాడు, కాలజ్ఞానం వచ్చేసి కాలజ్ఞానం అంటే ఈయన దర్శించేదే కాలజ్ఞానం. ఆడు జరగబోయేటవన్నీ ఇక్కడ కనపడతాయి. అదే ఆయన బ్రహ్మంగారు చేసింది, అదే నీకు కూడా ఉంటుంది. నేను కూడా అట్లా దర్శించినట్టు అటు రాసించేది. నా బుక్కులలో నేను అవే రాసిన.
ఎవరైనా చూడొచ్చు. జ్ఞానం మూడో నేత్రం. మూడో నేత్రం అంటే ఏంటి? ఇక్కడ ఉండే జ్ఞానమే. అది లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా, ఆత్మ జ్ఞానమా, రెండు ఉంటాయి. లౌకిక జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగినది తక్కువ అవుతుంది. ఈ ఆత్మజ్ఞానంలో పై స్థానంలో ఉన్నప్పుడు తక్కువ మంది ఉంటారు. వాళ్ళు సప్త ఋషులే పైకి పోయారు. సప్త ఋషులు ఉన్నారు ఆడ. ఒక 1000 మంది ఋషులు పోలేదా? ఎంతమంది ఋషులు తప్పని చేశారు భారతదేశం. వాళ్ళు 7 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అది ఒక కమిటీ. అది ఇక్కడ ఏం జరుగుతుందో మన ఇష్టం ప్రకారం జరగదు. ఇప్పుడు ఎవరో ఇష్టం లేదు. ఇక్కడ సర్టిఫికేట్లు అన్నీ వాళ్ళు నిర్ణయిస్తారు. మనకి ఏ స్థితి ఏది వాళ్ళు అందరిలో వల్ల మన అందరిలో వల్ల వాళ్ళు టచ్ అవుతారు. వచ్చి మళ్ళీ సాధనలో కూర్చున్నప్పుడు మన పై చక్రాలు వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. అంటే సప్త ఋషుల స్థితికి పోతేనే నువ్వు సప్త ఋషుల మండలానికి లోపల సప్త ఋషి మండలం, జ్యోతిర్మండలం ఉంది, నక్షత్ర మండలం ఉంది. నువ్వు ఆ యోగోదామం వెళ్ళిపోతాం మనం లోపల. రాత్రి అంతా ప్రయాణం లోపల. యోగోదామం 4 కల్లా నీకు నక్షత్ర మండలం కనబడుతుంది. అంటే నువ్వు ఆడ పోయినట్టు లెక్క. శరీరం ఏంటో ఉంది. ఈ మనస్సు లోపల ఎక్కాల పైకి. భూలోక, భూలోక, శుభలోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకంలో ఉండవు. ఇప్పుడు ఈ తపోలోకంలో ఉండవు కొనుక్కున్నాం. తపోలోకం సత్యలోకం పోయి ప్రయాణం జరుగుతుంది. రాత్రి శ్వాస తగ్గిపోద్ది. అటు ఆడేది పోయి అటు ఆడదు పరాలకు పోయినప్పుడే నీవు ఆ దేవుల సాక్షాత్కారం, ఆ ఋషులు. అంటే నువ్వు నిత్యము నువ్వు పొగులు కూడా దాంట్లో బాగుండు. ఎక్కడ కూర్చున్నా బాగుండు. ఒక గంటకి నిమిషాలు కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు. అక్కడ బాగుంటేనే అవి వస్తున్నాయి బయట. అసలు నాకు ఏడ కూర్చునే ధనం అంటే అది దాన్ని పెంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలి. అప్పుడు నువ్వు ఈ లోకంలో శరీరం ఉన్నప్పుడు నువ్వు పరలోకవాసి, కైలాసవాసినే కానీ ఇక్కడ ఉంది శరీరం పైకి. అందరూ ఉండరు. బస్ స్టాండ్ నువ్వు ఉన్నావు. నీ లోకంలో నువ్వు ఉండవు. వాళ్ళు అధికారులు పోయినవాళ్ళు, బస్సు వాసులు చూపించేవాళ్ళు, వ్యవహారాలు, ఫోన్లు మాట్లాడు వాళ్ళ లోకం వాళ్ళు. నీ లోకం అట్లా 1000 మందికి ఒక రోజు. ఏది ఈ సాధకుల్లో కూడా 1000 మంది వాళ్ళు. అందరు ప్రయాణం అందరూ ఉంది. ఆ మధ్యలో లోపల పోగా ఆ ఎన్ని అనుభూతులు పొందడం అది తక్కువ మంది ఉంటుంది. ఎక్కువ మంది ఉండదు. అది యోగిని గుర్తిస్తుంది. ఫస్ట్ రావడం అయితే అమ్మవారేలే అన్ని నాయనే. నా సొంతగా నేనేంటి నేర్చుకుని లేదు. ఇప్పటి వరకు నాకు గురువు లేదు. మీ దగ్గరికి వచ్చి స్వతహాగా నాకు గురువు అని ఎవరు లేరు. పార్వతీదేవి పరమేశ్వరి నాకు నేను గురువు అని ఫస్ట్ మీ దగ్గర కూర్చోలేదు. ఎవరి దగ్గర కూర్చోలేదు. పోయొచ్చినా కానీ వాళ్ళంతా చెప్పినారు కానీ ఏమో పూర్వజన్మ సుకృతో ఉంది. ఆ వచ్చేస్తూ ఉంది. ఆమె చెప్పేదాన్ని బట్టి మాకు అర్థమైంది. ఆమె రాసి కూడా ఏం పర్వాలేదు రాయికొన్నారు. ఈ రాయకూడదు, ఆడవాళ్ళు వేదం రాయకూడదు ఇట్లా అన్నారు కొందరు మా వాళ్ళు తెలియదు. ఏం పర్వాలేదు నేను మానసికంగా నా గురువు అని ఇంతవరకు నేను ప్రకటన చేయలే. నేను చెప్పలేను. ఇంకొచ్చి ఫస్ట్ అది మీ గురువులో అన్నాను. ఇంతవరకు నా మానసికంగా నాకు పార్వతీపరమైన గురువు అయితే మీ పేరు చెప్తాలే కాదు. నీ కూడా అన్నాను అంతే. ఇంతవరకు ఎవరి పేరు చెప్పలేదు. బయటకి ఎవరికి చెప్పలేదు. నేను అడుగుతుంటా ఇదేమ్మా ఇదేంటంటే అదంతా చెప్పదు. బాగుండే అని చెప్పదు. మార్పులు ఆడ నుంచి చెప్పేస్తాను. ఇక్కడ రాబడ్డారు నా వరకే అది చెప్పద్దు. బాగా కనపడద్దు. నేను ఏమన్నదంటే నాకు ఖచ్చితంగా గురువు కావచ్చు అంటే అంత స్థితిలో చెప్తుంది. అయినా కూడా ఇది నాకు నేను పూర్ణంగా ఉంటున్నా. కుటుంబంలో ఉంటూ దీంట్లో ఉంటున్నా చేస్తున్నాను. కానీ నాకు కూడా ఇది పూర్తిగా పట్టుదల ఏది ఒక దాని ఉందా. ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు సముద్రంలో ఉంది. ఈ దాంట్లో ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది అందరూ. ఏది దీన్ని ఈ స్థితి ఉంది. దాన్ని నేను వివరిస్తున్నాను. అంటే నేను అనుభవంలో ఉంటేనే మీకు వివరిస్తున్నాను. అక్కడ సరిపోయింది. మీరు అనుభవంలో ఉండారు. నేను అనుభవించిన అనుభవంలో ఉన్నావు. దాన్ని నేను చెప్పిన బయటికి చెప్పుకున్నా ఈ స్థితిని. ఇప్పుడు ఇది చెప్పాలంటే ఈ స్థితిని చెప్పాలంటే నేను దాంట్లో ఉంటేనే ఉండాలి కాబట్టి అయినా కాబట్టే వచ్చిన. ఈయన కూడా ఆ సబ్జెక్ట్ లోనే ఉన్నాడు, ఆ దారిలో ఉన్నాడు కాబట్టి వచ్చిన. లేక వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే ఏంటంటే ఒక అవగాహన. మిమ్మల్ని
నేను రాత్రి వస్తూ ఉంటాను, మళ్ళీ ఆపింది. నేను రాత్రి వస్తే ఈరోజు నేను ఆ పూజ అనేది చేయాలి కదా, నన్ను ఆపింది. ఆపి ఉదయం నాకు అసలు ఏం తెలీదు, ఏమనుకోను అసలు. మీరు వస్తువులు మాట్లాడిపోతాం అనే కదా. ఉదయం ఏంది ఒక స్టెప్ చెప్తా ఉంది లోపల, రే ఇది తీసుకో, పూలు తీసుకో, రే ఇది తీసుకో, ఇది తీసుకో చెప్తుంది, షాల్వా తీసుకో చెప్తుంది. అంటే అది ఎక్కడ తిప్పింది, ఆమె ఒక అమ్మవారు మనకి లోపల భావన చేసింది. ఈమె పై స్థితిలో ఉంది సాధన, ఈ సాక్షాత్ అమ్మని. ఆయన కూడా ఈశ్వరుడే, ఆయన తోడు వచ్చాడు. అంటే ఎవరైనా ఈశ్వరుడు అంటే అందరూ ఈశ్వరుడు స్వరూపమే, అయినా కూడా నువ్వు కూడా ఒక యోగి అయితేనే తోడు వచ్చావు. ఇది ఒక నాటకం, ఇది భార్యాభర్త అనేది ఒక నాటకం. ఇప్పుడు ఆ ఇంట్లో నువ్వు ఒక పాత్ర, భర్త పాత్ర అంటే ఈ సహాయంగా ఉండాలి, కాపాడుకోవాలి, ఆమె శరీరాన్ని నువ్వు కాపాడాలి, రక్షించాలి, ఇమిడియట్గా ఉండాలి. అది నువ్వు గురువు అంటే భర్త స్టేజ్లో ఉన్నా అక్కడ పరమాత్మ స్థితిలో కాపాడుతున్నాడు. శిష్యుడు కాదు, నువ్వు రక్షకుడివి, ఆమెను రక్షించుకుంటున్నాను. విజయవాడ కనకదుర్గం. నమస్కారం. నా పేరు దేవి అంటారు. మాది గుత్తిలో ఉన్నాం, మేము ప్రస్తుతం గుత్తిలో సెటిల్ అయినాం. ప్రాపర్ అయితే మాది అనంతపురం డిస్టిక్, ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది. మాది సొంతూరు వచ్చి కౌరవన్నపల్లి, నన్ను ఇచ్చింది గోర్సోల్పల్లి. మా భర్త పేరు శ్రీనివాసు. నాకు చాలా కాలం నుంచి అమ్మవారి స్వప్నంలో వస్తానండి, గత 20 ఏళ్ళుగా వస్తానండి. మా చిన్నబాబు పుస్తకంలో వస్తానండి. నాకు ఏవేవో కనపడతా ఉన్నాయి, కొన్ని శబ్దాలు అట్లా వినపడేది, ఏదో పిలుస్తుంది, అది నాకు మాత్రమే వినపడుతుంది, వేరే వాళ్ళకి వినపడదు. ఈ విషయం చాలా మందికి మా ఊళ్ళో తెలుసు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, 20 ఏళ్ళు అయింది. ఈరోజు ఒక్కరోజు కాదు ఇది. 20 ఏళ్ళ తర్వాత మాకు కొన్ని జరుగుతూ వచ్చినాయి, చెప్తా ఉంది ఇట్లా ఇట్లా అని. తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము, అది కూడా అమ్మవారే చెప్పి ఉన్నారు, స్వప్నంలో కట్టుకుంటామంటే. ముందు మా ఆయన నమ్మలేదు, కానీ తర్వాత జరుగుతుంది నమ్మినారు. మేము గృహప్రవేశం చేసిన 2 నెలలకు ఎక్కువ అయిపోయింది. ఆమె ఎక్కువ అయిపోయి నాకు చాలా బాగలేకోకుండా అయిపోయి, కనుక్కోలేక దేవతని చెప్పినా ఏదో వేరేలాగా తీసుకొని అక్కడ ఇక్కడ పూజలు పెట్టి అవి చేసినా నాకేం కాదు. ఎవరు వచ్చి మంత్రాలు వేసినా, ఎవరు చెప్పి మంత్రాలు వేసినా నాకు ఏమి కాదు, మామూలుగానే ఉంటుంది. మళ్ళీ ఇట్లా ఇబ్బందిగా ఉంటే ఇంకా మళ్ళీ మేమే తెలుసుకున్నాం, ఇంకా అమ్మవారేలే వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు, మీరు ఇట్లా నమ్మకుండా ఉండద్దండి, నమ్మండి అని. కొద్ది రోజులకు బుక్స్ అన్నీ రాయడం మొదలుపెట్టింది. నాకు స్వప్నంలోనే అన్ని గురువులు వచ్చేది, అమ్మవారి గురు స్వరూపిణి, అన్ని భాషలన్నీ కనపడేది, కొన్ని మార్మిక చిత్రాలు కనపడేది, రాగరేఖలు కనపడేది, అందులో దేవనాగరి లిపిలో కనపడేది. 1818లో అని చెప్పేది, ఆ సంవత్సరాలు చెప్పేది. శంకరాచార్యులు వచ్చి ఆయన స్వయంగా తీర్చేవాడు, స్వప్న రూపంలో తీర్చేవాడు, నాకు ఏవేవో కనపడడం. ఇవన్నీ నేను బుక్స్ ఒక 30-40 దాకా నేను అన్నీ రాసినాను. వేరే వేరే లాంగ్వేజ్లో ఉంటాయి, అన్ని బీజాక్షరాలు, కొన్ని జరగబోయేటివి జరిగేటివి. ఇతర లాంగ్వేజ్లో కొంచెం దేవనాగరి లిపి ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్ హిందీ ఉంటుంది, ఒరియా ఉంటుంది, అరబ్ ఉంటుంది. అవి ఏవేవో నాకు తెలియవు, స్పష్టంగా నాకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఆ టైంకి ఎవరన్నా ఏదైనా మాట్లాడితే ఆ లాంగ్వేజ్ అట్లా వస్తుంది. నేను స్వతహాగా ఏమి నేర్చుకోలేదు ఇంతవరకు. గురువు అయితే నాకు అమ్మవారి గురువు. కానీ ఈ నెల్లూరు జిల్లా మన రాజరాజేశ్వరి స్వామి పీఠాధిపతులు ఇక్కడికి వచ్చినాము. ఆయన యూట్యూబ్లో చూసి నాకు ఇట్లా ఉందని ఫోన్ చేస్తే ఆయన కొంచెం మాట్లాడి మేము కనెక్ట్ అయినాము. ఆయన చెప్పింది కూడా ఆయన నాకు ఇట్లా ఉంది స్వామి అంటే రాండి అన్నారు. వచ్చినాము, ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతవరకు గురువు అని ఎవరు అనుకోలేదు. ఇక మీదట రాజరాజేశ్వర స్వామి పేరే చెప్తాను ఫస్ట్. ఆయన నాకు మంచి గౌరవం ఇచ్చినాడు. ఆయన తెలుసుకున్నాడు ఎవరైంది, ఆత్మజ్ఞానం గురించి చెప్తే అవును ఏ స్థితిలో ఉన్నావు అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన పేరే ఫస్ట్ చెప్తాను. ఎవరైనా అడిగినా మానసిక గురువు శివుడైనా అమ్మవారైనా నేను పేరు చెప్పుకునేది ఫస్ట్ ఆ యొక్క పేరు చెప్తాను, మా గురువు గారని. ఇక మీదట మిగతానే ఎవరి పేరైనా గురువు ఉండాలా అని అంటే ఉన్ని అని కూడా నాకు అట్లా కూడా ఉన్నది. ఆ తల్లే అమ్మవారే, రాజరాజేశ్వరి అయినా ఆమె, కాళికాదేవి అయినా ఆమె, కనకదుర్గమ్మ అయినా ఆమె నాకు ఎన్నో రకాలుగా కనపడుతుంది. కాబట్టి పేరు ఏదైనా రూపం ఏదైనా అమ్మవారు అన్ని రూపాల్లో వస్తారు. అంతే ఆమె రప్పించుకుంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా సంగమ
సంఘం నెల్లూరు జిల్లా సంఘం ఈ ఆశ్రమానికి ఈరోజు రాజరాజేశ్వరి ఆశ్రమానికి వచ్చాము. ఆయన నిన్ను పరిచయం చేస్తానమ్మా అని చెప్పినాడు. నేను అన్ని వివరాలు మెల్లమెల్లగా చెప్తూ ఉంటాను. ఈరోజు వచ్చినాము మేము పీఠానికి, స్వామిని దర్శించడం. ఆయన బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇట్లా బుక్స్ అన్నీ రాస్తా అంటే జరగబోయేది తెలుస్తుంది. కొన్ని స్పష్టంగా తెలుస్తాయి, కొన్ని నర్మగర్భంగా తెలుస్తాయి, కొన్ని కొద్ది రోజులు జరుగుతాయి. అవి నేను రాసినట్టు ఎవరు సరిగా నాకు చెప్పలే. లాంగ్వేజ్లో అయితే చూసినారు కానీ ఇది మళ్ళీ నేను కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారం పోయి మఠం పోయి దర్శించుకున్నా, ఆటి పోయి చూసిన, సిద్ధయ్య మఠం పోయి చూసిన, కాలజ్ఞాన పత్రాలు కూడా చూసిన. నాకు కొన్ని అయితే అర్థమైనాయి, అన్నీ అర్థం కాలేదు. కానీ నేను రాసే లాంగ్వేజ్ కూడా రివర్స్లో ఉంటుంది. తైత్రేయుని ఉపనిషత్తుని ఉపనిషత్తుల గురించి చెప్పడము, అక్షరాలు కొత్త పదం సృష్టించడము, తర్వాత దాన్ని తిరిగేసి రాయడం, దాన్ని పలకడం, ఇవన్నీ వస్తుంటాయి. ఒక పదం నుంచి మొదలుపెట్టి అది పెంచుకుంటూ ఇంకో పదం పెంచడము, ఏదో పాటలు రావడము, సరిగమలు చెప్పడము, ఆలగోకగా అన్నీ ఏదో అమ్మను పిలుచుకున్నట్టు, అమ్మను పిలిచేట్టు ఉంటుంది. అట్లా అన్ని పాటల రూపంలో వచ్చేది. ధ్యానం కూడా నాకు తెలియకుండానే ధ్యానం జరిగేది, యోగ సాధన జరిగేది, తెలియకుండానే ముద్రలన్నీ వస్తాయి. ఒకసారి మొదలుపెట్టి ఇంకా ఎట్లా అన్ని ముద్రలన్నీ అవే వచ్చేస్తాయి, లెక్కలేని ముద్రలు వస్తాయి. ప్రాణాయామం అదే జరుగుతుంది, లోపలికి అన్నీ అవే జరుగుతాయి. నేను నేర్చుకున్నది అంటే ఏం లేదు. ఎవరికైనా ఇట్లుందా లేదా అని నేను 4 ఏళ్ళ నుంచి నేను తిరగని గుడి లేదు, తెలుసుకొని ప్లేసే లేదు. అన్నీ శోధించిన. ఇది ఆత్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, అయం ఆత్మ నీ అని బుక్కులో రాసింది. బ్రహ్మ నీ ఎందు నేను బ్రహ్మనే ఉన్నాను, భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆత్మ నీ ఆత్మనే నీవు, నీ గురువు అని చెప్పింది. నాకు కొన్ని బాగా స్పష్టంగా అర్థమవుతాయి. అప్పటి నుంచి నేను ఇంకా ఎవరిని ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. కొందరు చెప్పొద్దు అంటారు, కొందరు చెప్పంటారు. నాకేమీ అర్థం కాక సరైన ఒక నిర్ణయం తీసుకోవాలని వచ్చినాము. సరైన నిర్ణయం అంటే అమ్మవారి గుడి కట్టాలని ఉన్నప్పుడు మాకు ఆ కోరిక అయితే ఉంది. మా శక్తి కాడికి మేము గుడి కట్టాలని ఉన్నాము. గుడి కట్టి వారానికి ఒకసారి కానీ 2 రోజులు కానీ వచ్చిన వాళ్ళకు చెప్తాం. మెయిన్గా మేము ఆత్మబోధం చెప్తాం. భౌతికమే కావాలి మాకు అనుకుంటే వాళ్ళకు ఈ కోరికలు ఆ కోరికలు ఉన్నాయని వాళ్ళు కూడా చెప్తాం. మెయిన్గా సన్మార్గంలో నడచండి అనేది మేము చెప్తాం. ఎక్కువ ధర్మం గురించే చెప్తాం. నాకు అవే నా బుక్స్ నిండా మొత్తం అవే రాసింది కాబట్టి నేను ఆత్మబోధే చెప్తాను. ఎక్కువ ఆత్మబోధ చెప్తాం. అంతరాలు మంత్రాలు అనేటువంటి అవి వస్తాయి, అవి స్వతహాగా అట్లా వచ్చేస్తాయి. నీకేం కావాలా, నీకు పెళ్ళి కాలేదా, నీకు పిల్లలకు బాగలేదా అనేది నువ్వు వస్తే, నీకు ఎవరైనా ప్రాబ్లం ఉంటే రాసి ఇస్తాను, మీరు నమ్మకం ఉంటే వచ్చి తీసుకోవచ్చు. అదే ప్రయారిటీ అని మేము చెప్తాం. మేమంతా బోధన అట్లా అవి కూడా చదివేయాలని ఉందాం. ఇది చెప్పుకోవాలని ఈ పీఠానికి వచ్చి స్వామి మా గురువారే అనుకోండి, గురువు అయినా ప్రథమ గురువు కిందే తీసుకుంటారు కాబట్టి ఆయన ఎవరు వచ్చినా కూడా ఋషులు అందరూ కనపడతారు. ఒక్కొక్కరు వస్తారు, బీగం చెప్పి ఆరోగ్యం తాళం చెవు అంటే నాకు అప్పుడు అర్థమయ్యేది. ఆరోగ్య తాళం చెవని నా చేతులు బీగం చెవి మళ్ళీ ఋషులు అందరూ వచ్చేది. ఈ అర్ధరాత్రి కాడ లేచేది, మళ్ళీ 12 గంటలకు, మళ్ళీ 1 గంటకు లేచేది. ఏంది ఇట్లా కనపడింది అని కొన్నిసార్లు రాసుకునేది. నేను కాలాడి పోయిన శంకరాచార్యులు వచ్చి నాకు ఆయన ఒక బిల్ల, అది కొన్ని రహస్యాలు చెప్పకూడదు, నేను గురుముఖతంగా అయితే చెప్పచ్చు, ఇట్లా వీడియోగా అనుకున్నట్టు. ఆయన దీక్ష అయితే ఇచ్చినాడు. ఆయన ఇచ్చినాడు కాబట్టి నేను కాలాడి పోయినా, కేరళ కాలాడి పోయి ఆయన పుట్టిన స్థలం చూసి అక్కడ కలడి పోయినా, అక్కడ చూసి వచ్చి మళ్ళీ నాకు ఆయన దర్శనం అయితే సాక్షాత్ శంకరాంశం ఈశ్వరాంశమే కదా ఆయన. అందుకే నేను ఆయనే గురువు ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ దత్తాత్రేయులు వాళ్ళు వచ్చేది. దత్తాత్రేయులు కుక్కలు పట్టుకొని 21 ఏళ్ళ బాలుడు మాదిరి వచ్చినాడు. నాకైతే అట్లే వచ్చినాడు. అన్ని కుక్కలు వచ్చా నా ఇంటికి వచ్చి ఎవరో వచ్చిందని వచ్చి లేచి మళ్ళా రాయచూటి పోయి ఆడ మా ఇంటి వీరభద్ర స్వామి ఆయనకు అర్చన చేయించుకొని భద్రకాళి అమ్మవారి దండ పెట్టుకొని ఇట్లా కుక్కలన్నీ కనపడతాయంటే కుక్కలన్నీ కనపడతాయి. మళ్ళీ నేను ఆడిపోయి నిలబడింటా, ఆ కుక్కలు వచ్చి నాకు నమస్కారం చేస్తాను.
అప్పుడు నాకు అర్థమైంది అంటే మనలో అమ్మవారు ఉన్నారు కాబట్టి అక్కడ నమస్కారం చేసినట్టు కనపడుతుంది అని. గుడికి పోయి చీర ఇచ్చి పూలమాల ఇచ్చేస్తే ఇంటికి వస్తే ఆ పూలమాల ఆ కుంకుమ అంతా తినేస్తుంటాను ఇద్దరు. అట్లా కుంకుమ తినేది ఒక్క కనకదుర్గ అమ్మవారేనంట. అది నాకు మళ్ళీ తెలిసింది వేరే వాళ్ళకి అర్థం. బ్రాహ్మణులు ఇట్లా ఆ గురువులు పిలుచుకొచ్చి అడిగినప్పుడు కుంకుమ తింటానికి స్వప్నంలో ఏమంటే కనకదుర్గ అమ్మవారే, ఇంకా నీకు సందేహమే వద్దన్నారు. తర్వాత అమ్మవారు పోయి ఆత్మవిద్య నేర్పించుకుంటూ వచ్చింది. కుంకుమ అంటే ఎరుపు, ఎరుపు అంటే జ్ఞానం, జ్ఞానాన్ని తినడం లెక్క. రమ్మన్నారు కుక్కని తినమన్నాడు సిద్ధయ్య, శిష్యులు దేవానం సిద్ధయ్యని కుక్కని తినండి తిన్నాడు. అంటే ఏంది అర్థం? రాత్రులు అట్లా నీవు నీ ఆత్మ కుంకుమ తింటుందంటే కుంకుమ అంటే జ్ఞానం. గుడికి పోయి అరుణకాంతి అదే నువ్వు జ్ఞానాన్ని తింటున్నట్టు లెక్క. అంటే జ్ఞానాన్ని పొందుతున్నావు అని లెక్క. తింటున్నావు అంటే జ్ఞానం. 12:30 అయితే లేపేస్తుంది. మళ్ళీ ఒక అర్ధగంట గ్యాప్ ఇస్తే మళ్ళీ 1:30 లేదు. దుర్గా సరస్వతి కాళికాదేవి 3 అంశాలు అంటారు కదా. మా కనకదుర్గమ్మ గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ పాట పాడుకుంటా కనపడేది నాకు. మళ్ళీ కొంచెమే వచ్చేది గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సుడారులమ్మ అని. నేను నాకు తెలిసినంతే పోయి చెప్పిన స్వామికి, నాకు ఇట్లా పాట పాడటం మా పెద్దమ్మలాగా వచ్చి కనపడుతుంది, మా అమ్మలాగా వచ్చి కనపడుతుంది, చనిపోయి మా వాళ్ళలాగా వచ్చి కనపడుతున్నారు ఇది అని అంటే ఇప్పుడు వాళ్ళు వేరేలాగా మా బంధువులు వేరేలాగా తీసుకున్నారు. కానీ స్వామి మాత్రం అమ్మవారి రకరకాలు కనపడుతుంది నీకు అని నా జాతకం చూసి అప్పుడు నీ జాతకంలోనే ఉందమ్మా, నీకు మా అమ్మ పిల్లలు లేకుంటే అమ్మవారి తిరిగింటే నేను పుట్టినాను. నీ ఒక్కటే కూతురు మా ఆయనకి. అప్పుడు మా అమ్మ అంటాను నేను చిన్నప్పుడు మా అనిలక్కమ్మ అని, పిల్లలు లేకుంటే పుట్టినావమ్మ నువ్వు అమ్మవారి. మా అమ్మకు కొంచెం తెలుసు, ఇంకెవరికి తెలియదు. కానీ నన్ను ఏదో పిలుస్తుంది అనేది ఊరందరికీ తెలుసు. వాళ్ళు వేరేలాగా అర్థం చేసుకున్నారు. నాకు మాత్రమే వినపడుతుంది, వాళ్ళకి వినపడదంటే కొంతమంది ఈ పాప నిజమే చెప్తారు. మా పాప అమ్మండుగా నేను మాట్లాడుతున్నాను శక్తే మాట్లాడాలి నీతో. 20 ఏళ్ళు కష్టపడింటే ఈరోజు మీ ముందరకు వచ్చి పెట్టింది. స్వప్నంలో 20 ఏళ్ళకి వస్తానండి. గడ్డను పడి 4 ఏళ్ళు అయింది. మేము ఇల్లు కట్టి 3 ఇయర్స్ పైన 4 ఇయర్స్ జరుగుతుంది. ఇప్పుడు మా గృహప్రవేశం జరిగిన 2 నెలల నుంచి ఇట్లా అయిపోయింది. ఎంత హాస్పిటల్ చూపించినాడు, ఎన్ని డాక్టర్లు చూపించినాడు, మళ్ళీ మామూలే. వాళ్ళు ఎన్నెన్నో ట్యాబ్లెట్స్ తిన్నా మళ్ళీ మామూలే. నాకు తెలుసు నాకు ఉంది, వద్దు నాకు చూపించద్దు, నాకు భగవద్జ్ఞానమే కలిగింది. ఎవరన్నా ఇట్లా చెప్తే మీరు బ్రాహ్మణ్స్ కాదని అడుగుతారు. లేదు మేమేం బ్రాహ్మణ్స్ కాదు, అది అయినా నాకు వస్తుంది. అది భగవంతుడి కృప వల్లే నేను చెప్పగలుగుతాను. నేను ఎవరైనా నోటి మాట అయినా మార్చగలరేమో అని చేతిరాతను మార్చలేరు కదా. ఎప్పుడు రాస్తావు, నీకు అమ్మవారు వచ్చినప్పుడే రాస్తావా, అట్లనా ఇట్లనా అని కొందరు అడిగినారు. నాకు అట్లా ఉండదు. ఈరోజు వస్తుంది రేపు రాదు అనేది ఉండదు. ఎనీ టైం ఉంటుంది. కొంతమంది అడగచ్చు అది ఎట్లుంటుంది అని. బాగా జ్ఞానం తెలిసినాను, బాగా తెలిసినాను పోయి అడగను. అది ఎట్లుంటుందో వాళ్ళు చూస్తారు. అట్లా ఉంటుందా లేదా, పూర్వజన్మ సుఖం వచ్చినందుకు ఉంటుందా లేదంటే వాళ్ళకేమో తెలియదు. నేను అనుభవించిన నాకు ఉంటుంది. నేను ఎనీ టైం రాస్తా. నీ ముందర రాయనే రాసి చూపిస్తా, ఎవరి ముందర రాయనే రాసి చూపిస్తా. నాకు చేతి రాత నా ప్రమేయం లేకుండానే వచ్చేస్తుంది. మామూలుగానే ఉంటా. ఎప్పుడన్నా కొంచెం పూజలు ఎక్కువ చేసి డబ్బు శబ్దాలు అవి ఇవి కొట్టినప్పుడు ఆవలింపులు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. లేకపోతే నార్మల్ స్థితికి వచ్చేసిన. అట్లా రాకుండా నేను కూడా తిప్పలు పడి మళ్ళీ ఆమెని బీజాక్షరాలతో సరే నువ్వు బేడే ఎక్కించుకొని నీకు నేను కట్టుబడతా. నేను ఎవరి మాట అయినా నేను నీ మాట ఏంటాను, నా మాట ఏంటానని మళ్ళీ నేనే పోయి బీజాక్షరాలు రాబట్టి వేడి వేసుకున్నాను. నిలకడగా ఉన్నా. ఎక్కడ పోయి వచ్చినా కొంచెం పూజలు ఎక్కువ ఉంటేమో కొంత షవరింగ్ అయిపోతుంది బాడీ, కానీ నిగ్రహంగానే ఉంటారు. ఇప్పుడైతే రేపులు వచ్చినా అటు ఊగేది ఏది ఏముండదు. నిర్మలంగా మీతో ఎట్లా మాట్లాడుతాను మామూలుగానే ఉంటా. ఏమనిందంటే నువ్వు నేను ఒకటే, నువ్వు వేరు నేను వేరు కాదు అని చెప్పింది. కరెంటు అంటే ఎనర్జీ పెరిగితే షుగరింగ్ వస్తుంది. ఎవరికైనా ధ్యానం హై వోల్టేజ్ అంటే ఎనర్జీ పెరిగిందనుకో తెలిసి అది శరీరం తట్టుకోనప్పుడు షుగరింగ్ వస్తుంది. కరెంట్ ఎక్కువైనప్పుడు ఒక రకమైన లోపల వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడు ఆ కుండల్ని పైకి లేచి ఎనర్జీ స్పీడ్ అయినప్పుడు పవర్ పెరిగినప్పుడు ఆ షుగర్ ఇక్కడ ఇక్కడ పగిలి పుట్టేది
ఇక్కడ నొప్పిస్తాయి, ఇదంతా పగురుకుంటుంది. ఎట్లుంటుంది నీకు అమ్మవారు అంటే ఖచ్చితంగా ఉంది. నుదుటి బొట్టులో ఉంటుంది, మాటలో ఉంటుంది, పాటలో ఉంటుంది. ఎక్కడుంది నీకు అమ్మవారు అంటే నా సంక బిడ్డలో ఉంటుంది. నాకు చెప్పింది, నీ ఇంటి పాపనే, నీ కంటి పాపనే, నీ గుమ్మానికి తోరణాన్ని నేను వచ్చినా నన్ను తీసుకొని ఇంటికే కానీ చెప్పింది. నేను అనుభవించిన కాబట్టి నేను చెప్తాను. అనుభవించిన వాళ్ళ కదా నాకు తెలియదు. సర్వాంతర్యాన్ని అందుగలడు ఇందు లేడని, ఎన్నెందు వెతికినా ఇన్నెందే గలడని ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎక్కడ చూసినా నాకు అమ్మవారే కనపడతారు. ఎవరిలో చూసినా నాకు వాళ్ళే కనపడతారు. నా కొడుకుని చూసినా నాకు ఆయన ప్రహ్లాదుడే వస్తాడు. నా కొడుకు రూపంలో వచ్చినా కూడా, నా భర్త రూపంలో వచ్చిన శ్రీ వెంకటేశ్వరే కనపడతాడు. శ్రీ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఆయనే, శివుడు ఆయనే. అందరు గురువుల కోసం ఎత్తుతున్నారు. నువ్వు ఎక్కడున్నాడు నా గురువు అంటున్నారు అందరూ. అంటే ఫస్ట్ పూజ చేయి నీ భర్తదే, ఆడే ఉన్నాడు మీ గురువు అనింది. మళ్ళీ ఆయన కాళ్ళు ముక్కొని పూజ చేసిన. మొదటి గురువుగా ఆయన నీ భక్తి అనింది. ఒక భార్యకి భర్త మించిన గురువు లేడని ఆమె చెప్పింది అమ్మవారి. నాకైతే ఏమీ తెలియదు, కొత్తగా ఏమీ తెలియదు. ఆమె నేర్పించుకుంటూ వచ్చింది. అది ఎట్లా అంటే లోపల నుంచే, ఇక్కడ నుంచే వస్తాయి. ఓ పక్క ప్రశ్న, ఓ పక్క సమాధానం. అందరూ ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, నీకేం తెలుసు అంటారు. 10 మంది ముందుకు పోతే అంటే నీకు తెలిసింది నువ్వు చెప్పు, వాళ్ళు ఏమడుగుతారో నీకు చెప్తాను. నీకు ఎంతవరకు తెలుసు అంటారు, అట్లా ఇట్లా. నాయన నేనేం తెచ్చిపెట్టుకుంది కాదు, నాకు పుట్టుకతోనే వచ్చింది. నాకు వచ్చిందే నేను చెప్తాను, నేను రాందే నేను చెప్పలేదు. నాకు అన్నీ తెలుసు అని నేను చెప్తాను. నాకు తెలిసింది నేను చెప్తాను. కానీ నేను చాలా అనుభవించిన కాబట్టి ఇన్నేళ్ళ నుంచి అది అన్నీ నేను రాసిన. వచ్చి చదివి పబ్లిక్ చేయి. ఇట్లా ఉందేమి మీకు డౌట్ ఉన్న వాళ్ళకు నేను చూపిస్తా. అనాహత నాదాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా బాగుంటాయి, ఒక దశవిధనాలు ఎట్లుంటాయి, ఆ పిండోత్పత్తి అనేది ఎట్లా జరుగుతుంది, అవి మొత్తం రాత రూపంలోనే రాసింది. అవి అన్నీ నా బుక్స్లో ఉన్నాయి. ఒక మనిషికి థర్డ్ మీరు ఇది 3వ నేత్రం అంటారు కదా, అది ఎట్లా ఓపెన్ అవుతుంది, దానికి ఏం చేయాల, నా దగ్గర ఏం చేయించింది, అది నీ సొంతంగా అడిగితే చెప్తా. కావాలా క్రిస్టియన్ అనుకున్న వాళ్ళకు కావాలా, అది ఎట్లుందంటే ఎట్లా చూడాలో నేను చెప్తా. నాకు అమ్మవారు ఎట్లా నేర్పించిందో నేను నాకు చూపిస్తా. లోపలికి అంతర్ముఖం ఎట్లా కావాలా, నువ్వు దీపాన్ని ఇట్లే చూస్తాను అట్లా కాదు, నువ్వు ఎట్లా చూడాలి. యాడా కేరళ పోయినప్పుడు నాకు తెలియకుండానే వేరే లాంగ్వేజ్ వచ్చింది. దర్శనం అయితేనే ఇప్పుడు ఒక గుడికి పోయినాను అనుకో, అక్కడున్న శక్తి అనేది కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు ఏం నాకు భగవంతుడు ఇచ్చేస్తారు. ఎవరైనా గురువుని చూసినా అంతే, వాళ్ళు ఏం ఆశీర్వాదం వాళ్ళని చూసి వచ్చినా చాలు, ఆ ఆశీర్వాదం అనేది నాకు వచ్చేస్తుంది. నేను ఎవరైనా చెప్పినా కూడా మంచి జరిగింది. యాడికి పోయినా కూడా నాతో టెంకాయ కొట్టించుకుంటారు. మంచిగా చూసినట్టు ఎవరు తెలుసు. ఫస్ట్ తెలియక తెలుసుకోలేకపోయినాం, మేమే తెలుసుకోలేకపోయినాం. మా వాళ్ళు నమ్మిందిలే, నాకేం తెలుసు అన్నీ. నేను అది కాదని నాకు తెలుసు అని ఇంట్లో నమ్మడానికి టైం పట్టింది. సహస్రాలు ఇట్లా 8 సింబల్ లాగా ఉంటుంది, ఫామ్ లాగా లోపల తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇట్లా లోపల అవి ముద్రలు మనకు తెలియకుండా, నాకు తెలియకుండా ఇట్లా వస్తూ ఉంటుంది. ఒక ముద్ర కాదు, చాలా చాలా వస్తాయి. అవి అన్నీ పెడతాను. అప్పుడు కూర్చుంటే అందరం ఆ గురువులే. నాకు అమ్మవారి లోపల ఉంటే గురువు. అప్పుడు నాకు తెలియకుండానే పొట్ట లోపలికి వస్తుంది, గాలి వస్తుంది. లేకపోతే సరిగమలతో సాధన చేస్తుంది. ఆ సరిగమలతో సాధన ఐ పిచ్చిలో పాట పాడినప్పుడు గాలి అనేది ఊపిరి పైకి పోతుంది. లో పిచ్చిలో చిన్నగా పాడినప్పుడు మళ్ళీ చిన్నగా లోపలికి వస్తుంది. అట్లా కూడా నాదవీణ అనేది కూడా మా ఇంట్లో నువ్వు ఒక వీణ తెచ్చిపెట్టుకో అని చెప్తాను. ఆ వీణ మా అమ్మ తమ్ముడు ఉండే భజన తత్వాలు చెప్పాను చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదు, నా పెళ్ళయింది. నాకు 15 ఏళ్ళకి పెళ్ళయింది. అవి మా ఊళ్ళో మా ఇంటి దగ్గర భజన చెప్తాను. ఊళ్ళో తత్వాలు అందరూ చెప్తాంటే ఈ పాప బాగా చెప్తుంది, చెప్పనీలే అని అంటాను, పిలుస్తాను కూడా. అవి వినాయకుని పాటలు, ఆత్మబోధన అట్లాంటివి చెప్తాను. అట్లా చెప్పంగా వచ్చిందో చిన్నతనం నుంచి వచ్చింది. ఆత్మవిద్య అనేది పూర్తిగా అనుభవించిన నేను, ఆ భగవంతుడి స్వరూపాన్ని చూసిన, అనుభవించిన. ఇప్పుడప్పుడు అనేది కాదు, ఎప్పుడు 24 ఎప్పుడు అదే స్థితిలోనే ఉంటాను. తలకాయకి నేను ఇప్పుడు మీరున్నారు కాబట్టి బట్ట తీసేసాను. మామూలుగా అయితే ఇంట్లో కట్టుకొనే ఉంటాను. ఇక్కడ ఉరుములు ఉరిమినా, ఏదైనా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా వినలేను. అది
నాకు పడదు బాగా పైకి ఎరుపు తీగల అది పైకి పోయినప్పుడు ఆ కరెంటు అక్కడ నిలిచినట్టు శబ్దాలు అవన్నీ పైకి అవన్నీ ఎరుపు వచ్చేస్తాయి. అవన్నీ స్పీడ్గా పోయిందనుకో ఎరుపులు అది హీట్ ఎక్కదు, చాలా హీట్ ఎక్కుతుంది. ఎన్ని వాటర్ తాగినా ఎట్లా పోతాయి అది యూరిన్లో కూడా ఆరిపోతుంది, నోరు కడాడిపోతుంది. బాటిల్ ఏంటి సంతలోనే ఉంటుంది నీకు వాటర్ బాటిల్ ఎప్పుడు చూసినా ఇన్ని వాటర్ తాగి ఎక్కడ పోతాడంటే ఆ విద్య జరిగేటప్పుడు అన్ని నీళ్లు తాగుతాం ఆవిరైపోతాయి, యూరిన్ కూడా రావు సరిగా. జ్వరం ఇట్లంటే జ్వరం ఉంటుంది, 24/7 జ్వరం ఉంటుంది. అంత స్థితి అనుభవించితేనే తెలుస్తుంది ఆత్మజ్ఞానం అంటే. ఊరికేం రాదాడ అది ఎప్పుడు ఆమె ఎప్పుడు లేపినా అప్పుడు లేయాలా, అప్పుడు నేనుగానే ఉంటా కానీ చర్యలు నాన్న కాదు, దేవిలాగానే ఉంటుంది. దేవత చేస్తుంది చర్యలన్నీ, నువ్వే కానీ చూసే దేవిగా నీ దేవి. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. ఓం కంపరుకాయ ధ్యాన పరులకి శ్రీరామ క్రియాధ్యానం యోగులకి సిద్ధ యోగులకి మరియు సాధకులకి ధ్యాన పరులకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా సంఘం రాజరాజేశ్వరిపేట నుంచి చర్చ పరమాత్మ తత్వాన్ని గురించి చర్చించుకుంటాం. గుత్తి టౌన్ దగ్గర టౌన్లోని గుత్తి టౌన్లో దేవి అనే అమ్మగారు ఆమె యొక్క భర్త శ్రీనివాసులు గారు వీళ్ళు ఆధ్యాత్మికంగా ఆమె చిన్న వయసు నుంచి ఆ స్పిరిచువల్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఆ కుండలిని మాత పైకి వచ్చి ఆమెకి అన్నీ కూడా అంతర్వాణిగా చెప్తూ వచ్చింది. ఈమె లోపల ఉండే కుండలిని మాత, బయట ఉండే త్రిమూర్తులు మహాలక్ష్మి మహాసరస్వనాథ వాళ్ళు బయట ఉండే దేవతలు కానీ మాట్లాడతారు. మనకి ఇది పిన్నాను, అది బ్రహ్మాండం. బ్రహ్మాండ దేవతలు కానీ మాట్లాడుతుంటారు ఎప్పుడు వాళ్ళు. మన లోపలే ఉన్నారని అన్నారు, ఎందుకంటే బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్నారు వాళ్ళు. మనం ఈ పిండాండంలో దాంట్లో యాడ ఒక నలక, పంచభూతాలలోనే మనం భూమిలో ఒక నలక మన శరీరం ఉంది. దాంట్లో సూక్ష్మంగా బ్రహ్మాండంలో లేని ఈ పిండాండంలో ఉన్నాయి. త్రిమూర్తులు ఉన్నారు, శివపార్తులు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి, సర్వ ఋషులు తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. వాళ్ళు కూడా సూక్ష్మ శరీరంలో వాళ్ళు కూడా ప్రకాశంగా జ్యోతి స్వరూపంలో విశ్వంలో ఉన్నారు వాళ్ళంతా. అది ఒక క్లాసు, పై క్లాస్ అదంతా. ఆ స్థితికి పోయిన వాళ్ళకే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కానీ కింద పూజలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు, ధ్యానం చేసి మేము ఇప్పుడే ధ్యానం చేస్తాం అంటే కాదు. కుండలిని పైకి లేచిన వాళ్ళు మాత్రం ఒక క్లాస్, అది పై క్లాస్, పిహెచ్డి. అది పరమాత్మ అంటే శివశక్తుల ఐక్యం, అది రాజరాజేశ్వరి స్థితి. ఆమె త్రిమూర్తులు, త్రిశక్తి స్వరూపం. ఆమె మహాలక్ష్మి, ఆమె మహాదుర్గ, ఆమె మహాసరస్వతి. ఆ మూడు రూపాయల్లో కనపడద్ది. అంటే పరిపాలన ఎవరు చేస్తున్నారంటే కనకదుర్గమ్మ పరిపాలన చేస్తుంది త్రిశూలంలో. అట్లే రాజరాజేశ్వరి దేవి పరిపాలన చేస్తుంది, సింహాసనం మీద కూర్చొని సింహాసనం. రాజరాజేశ్వరి దేవిలో భాగమే రాజరాజేశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. అఖిల అండాలలో అన్ని అణుజ్యోతుల్లో వ్యాపించింది, అనేక కోటి బ్రహ్మాండాలు విశ్వం అంతా. ఇంకా మనలో కూడా అన్ని జీవరాశుల్లో 84 లక్షలలో లోపల లక్షల కోట్ల కణాల రూపంలో ఉంది ఆ లోపల. అయితే బయట కూడా ఒక దేవత ఉంది, ఒక దేవతగా ఉంది బయట అంతా. లోపల ఇన్ని కణాలలో ఆమె ప్రకాశిస్తున్నప్పుడు కూడా ఆత్మ అనే ఒక కణంగానే ఉంది. అయితే ఈమె అమ్మగారు చెప్పిన దాన్ని బట్టి నాకు ఫోన్ చేశారు, ఇట్లా మేము మీ వీడియోలు చూసాము, ఇట్లా నేను నా స్థితి ఇట్లా ఉంది, నాకు దేవత మాట్లాడుతుంది, ఆ దేవత విడిగా నాకు పలకరిస్తుంది, నాతో మాట్లాడుతుంది, మళ్ళీ ఆ దేవతే నేనుగా ఉంటుందా, దేవతే నాకు చెప్తుంది, నేను లోపల అంతర్వాణిగా ఆమెతో నేను మాట్లాడుతున్నా, నాకు మాత్రం వినపడద్ది, బయట వాళ్ళకి లేదు. ఇది నాకు నేను ఇట్లా ఉంది నాది అని చెప్పి ఆమె ఫోన్లో చెప్పింది. సరే అవన్నీ నేను ఈ చక్రాలు, ప్రాణాయామం, ఈ రాజేశ్వరాన్ని, శ్రీరామ క్రియా ధ్యానం, నవనీసాలు కొన్ని చెప్పుకున్నాం కాబట్టి అమ్మగారు చూశారు. సరే ఆమెకి సమ్మతమైంది, దాంట్లో సమ్మతమైంది. అదే నాకు కొంచెం లైన్ అయిందయ్యా,
సరే వస్తాం అన్నారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు వచ్చారు మన ఆశ్రమానికి. అయితే ఇప్పుడు అమ్మగారు ఇప్పుడు ముందు చెప్పారు మీకు ఆ యొక్క పరిచయం చేసుకున్నారు. అమ్మగారు ఆ యొక్క కుటుంబం, ఆ మామూలు కుటుంబంలో ఉంటూ సాధన చేస్తూ ఆధ్యాత్మికత అనుభవిస్తూ లోపల ఆధ్యాత్మిక జీవితం రోజు 24 గంటల్లో ఒక 15 గంటలు 20 గంటలు ఆమె లోపలే ఉంటూ లోపల అనుభూతి చెందుతూ అనేక రకాలుగా ఆమె ఉంది. ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆమె స్థితి నాకు జరిగినవన్నీ ఆమెకి కనపడుతున్నాయి. అక్కడ చాలా పాయింట్లు కనపడుతున్నాయి, చాలా విషయాలు ఇప్పుడు చర్చిస్తున్నాయి దాని గురించి. అయితే ఇప్పుడు అమ్మగారు ముందు చెప్పుంది, ముందు మీరు వినాలి. ఫస్ట్ వీడియో వింటేనే ఇప్పుడు ఇది చర్చ. ఆమె చెప్పిందంత విన్నప్పుడే ఇది కరెక్ట్గా మనకు అనుకోలేదు. ఇప్పుడు కుండల్ని పైకి పోయినప్పుడు బాగా సహస్రారంలో మనసు పెట్టి నువ్వు మంత్రాలు వింటున్నా అమ్మని నిన్ను పైన నిలిపి పూజ చేయాలి. మూలాధారంలో చేయకూడదు అమ్మవారు, ఎందుకంటే మూలాధారం కోరికలతో సంబంధించింది. పైన పరమాత్మ ఈశ్వరుని చేరి అక్కడ పూజించాలి అమ్మని. అందుకనే పైకి వచ్చినప్పుడు అంతర్వాణి వస్తుంది. ఇప్పుడు అంటే లోపల పై చక్రం తిరగడం, ఆ సెన్సేషన్ లోపల అమ్మని కుండలిని పైకి వచ్చినప్పుడు ఆ కుండలిని విశ్వశక్తి ఆమె ఒక రూపం అనేది ఏముంది, సమస్త ఆమె లక్ష్మి, ఆమె సరస్వతి, ఆమె దుర్గ, లేదు దశమహావిద్యులు కావచ్చు, నవదుర్గ కావచ్చు, ఎన్ని రూపాలుగా మారుతుంటుంది. మనకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎట్లయితే సూర్యుడు ప్రకాశం మారుతుంది అట్లే ఈ దేవతలు కూడా తమోగుణం, రజోగుణం, సత్వగుణం. తమోగుణం అంటే తమోగుణ దేవతలు ఉంటారు, వాళ్ళు రక్షణ ప్రొటెక్షన్. రజోగుణం ఉంటారు కొంతమంది. అట్లా లక్ష్మి, సరస్వతి, దుర్గ ఈ 3 గుణాలు. ఈ ఎవరికి ఉన్నాయి 3 గుణాలు అంటే రాజరాజేశ్వరి దేవత ఆ వరుణు కానీ. ఇప్పుడు దాంట్లో ఆమెకి ప్రధానంగా ఆ ఉండే స్థితి ఏంటంటే ఇప్పుడు ఆ చెప్పిన దాన్ని బట్టి కనకదుర్గ ఇది అంటే అరుణక అంటే కనకదుర్గ. కనకం అంటే ఏంటి, బంగారం కలరే. లక్ష్మి అనుకో ఆమె వర్ణం మార్చి తెలుపు అయితే సరస్వతి అవ్వద్దు, ఆమె ఎరుపు అయితే ఒక కలరు, కాషాయం అయితే రాజరాజేశ్వరి. అది మన లోపల ఈ శ్వాస ఆడేదాన్ని బట్టి రంగులు మారితే శరీరంలో తత్వం మారిపోద్ది. మన మనసు ఉండే స్థితిని బట్టి మనం ప్రశాంతంగా ఉంటాం, ఒకసారి కోపంగా ఉంటాం, ఒకసారి నెమ్మదిగా మాట్లాడతాం. అదే లక్ష్మి, దుర్గా, సరస్వతి. ఇప్పుడు అమ్మ ఆమె ఇందాక అవన్నీ వేసింది, ఇది ముద్రలు వేసింది. మనం పుస్తకాలలో 10 ముద్రలో 15, 18 ముద్రలో 22 ముద్రలు చూస్తాం. కానీ ఆమె ఎన్ని ముద్రలు వేసిందంటే అసలు అది పెద్ద వండర్. అది ఆమె ఇందాక ముద్రలు కూడా పెడుతుంది దాంట్లో చూడండి. అది అద్భుతమైన, అది మానవులు చేసేదైతే కాదు. ఆమె ఆ పరబ్రహ్మ స్థితిలో ఉండి ఆ పరబ్రహ్మ స్థితిలో ఒక్కొక్క టైంలో ఆమె ముద్రలు వేయటం, పాటలు పాడటం, కవిత్వం రాయటం, ఒక భాష కాదు ఎన్నో భాష. అంటే కొన్ని జన్మల్లో ఆమె ఏదైతే అనుభవించిందో, కొన్ని జన్మల్లో ఏదైతే నేర్చుకుందో, ఎన్ని భాషలు నేర్చుకుందో, ఎన్ని జన్మలు, పూర్వజన్మది ఒకటే మనకు కనపడదు. ఇప్పుడు జన్మకు వచ్చినప్పుడు ఇవన్నీ మన స్వభావాలు, గుణాలు, మన ప్రవర్తన ఒక జన్మలు కాదు. ఇది అనేక జన్మలు అయితే అనేక జన్మల్లో ఎన్నెన్నైతే అనుభూతి పొందనో, ఎన్ని నేర్చుకోనో అవన్నీ ఇప్పుడు మనకి బయటికి వ్యక్తం అవుతాయి. ఈ జ్ఞానం అంతా ఇప్పుడు కవులు, పండితులు, వేద పండితులు వేదం నేర్చుకుంటారు. వాళ్ళంతా ఒక జన్మలోనే వచ్చేస్తారు, అంతా వేదం రాదు. అనేక జన్మల్లో వేదం నేర్చుకుంటా పరంపరగా ఆత్మ మళ్ళీ పుడుతుంటుంది, వేదం చదువుతుంటారు. మళ్ళీ వేద పండితులు చూస్తారు, పూజలు యజ్ఞాలు చేసి వేద పండితులు. ఆ వేదం వాళ్ళకే ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఎట్లా అద్భుతం ఉంది, చదువు లేకపోయినా నోటి కంఠోపాఠం అయిపోతుంది ఆ స్పష్టత. అట్లే ఈ కొన్ని జన్మలు ఎత్తి అనేక జన్మల్లో నేర్చుకున్న రకరకాల భాషలు, రకరకాల యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు అవన్నీ ఆ భాష పూర్వజన్మదంతా మళ్ళీ ఇప్పుడు అంటే గుర్తుకు వచ్చి అవన్నీ రాస్తూ ఉంది. ఈ చాలామందికి ఇది ఉంది పూర్వజన్మ వాసన. పూర్వజన్మలో కొంతమంది లెక్కల్లో స్పీడ్గా పిల్లకాయలు చదువు చిన్న వయసులో లెక్కలు స్పీడ్గా చెప్పేవాళ్ళు. పూర్వజన్మల్లో ఎక్కడెక్కడ నింది కూడా చెప్తారు కొంతమంది. ఇవన్నీ మనం వీడియోలో చూసాం, పుస్తకాలు, పేపర్లలో రాసి చూసాం. అట్లే ఆమె ఈ ఇప్పుడు ముద్రలు వేసేటప్పుడు ఈ బట్ట ముందుకి వెనక్కి లోపల లాక్కపోవడం,
తక్కువ గాలి తీసుకోవడం, ఎక్కువ గాలి తీసుకోవడం, ఆ ముద్రలోనే లోపల నాడీ మండలం అంతా పనిచేస్తుంది. పవర్ వస్తుంది, ముద్రలలో పవర్ ఉంది. ఇది కలిపినప్పుడు ఎనర్జీ, ఇది శక్తి, ఇది అమ్మవారు అయితే ఈశ్వరుడు, ఈ ఎనర్జీ దీంట్లోకి వస్తుంటుంది. ఇప్పుడు ఆ ముద్రలో తగిలినప్పుడు ఆ పార్ట్లు పనిచేస్తాయి లోపల, ఆ పార్ట్లు ఫంక్షన్లోకి వచ్చి అప్పుడు లోపల మారిపోతుంటుంది. అట్లా ఇప్పుడు మనకి వేసినప్పుడు ఆమె చెప్తుంది ఇవన్నీ రూఢి. ఎందుకంటే ఇప్పుడు మంత్రం పెట్టి నేను అట్లా కూర్చుంటానే నాకు ఈ పొట్టలో చిక్ 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 అని లోపలికి బొడ్డు లోపలికి వెళ్ళిపోద్ది, గాలి అంతా వెళ్ళిపోద్ది. కొండల్ని పైకి వెళ్ళిపోయినట్టు లెక్క అది. మనకి ఇది లోపలికి పోతుందంటే అదే లాక్కుంటుంది, టక్ 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 లాక్కుంటుంది. ఒక్కోసారి ఏ దేవడం పోయినా ఎక్కడన్నా ఎవరైనా మంత్రాలు లేకుండా మనం స్వాధీనం లేకుండా మన కంట్రోల్ లేకుండా బొడ్డు లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆమె వెళ్ళిపోతుంది పైకి, తన్మేతం చెందుతుంది, భర్త దగ్గర చేరుతుంది. ఇది ఒక రోజు కాదు కదా, రోజు పోతుంది, కొన్ని గంటలు పోతుంది, నిమిషాలు పోతుంది, వస్తుంది దిగుతుంది, వస్తుంది. ఎప్పుడో కొత్తల్లో ఎవరైనా ధ్యానం చేసి కొండలను పోయినప్పుడు గర్రం తిరగడం, కంట్రోల్ లేనట్టు ఏముండదు, అలా ఏముండదు. మళ్ళీ ఏదైనా అలవాటు మీద ఉంది. అట్లా ఇప్పుడు ఆమె చెప్పింది మనకి హై వోల్టేజ్ వస్తుంది. ఒక్కోసారి ఒక మంత్రం వింటే ఎనర్జీ పాస్ అయిపోద్ది, ఒక్కోసారి షివరింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకు హై వోల్టేజ్ ఊరికి అట్లా అట్లంటే చాలా ఏరుపు వచ్చేస్తారు. ఇక్కడంతా బొట్టు అనేది ఏర్పడిపోయింది. అది నాకు కానీ యోగులకు కనపడుతుంది. మామూలు కుంక బొట్టు అనేది అందరికీ ఉంటది, నాకు ఒక బొట్టు ఏర్పడిపోయింది. అది బొట్టు అనేది బాహ్యంగా బొట్టు పెడుతుంది. ఎందుకంటే అక్కడ జ్యోతి ఉంది కదా. ఇప్పుడు లోపల ఉండే ఈశ్వరుడు ఏడుకు వస్తే తెల్లంగా ఉంటది, ఫస్ట్ కుండలిని శక్తి ఏడుకు వస్తే ఎర్రంగా వస్తుంది. ఫస్ట్ వాక్యం నాకు రావడం ఏంటంటే అదే కుండలిని 12 ఏళ్ళ బాలగా వచ్చినప్పుడు ఫస్ట్ కనపడడం ఏమిందంటే తూర్పున కానన ఉదయించింది ఒక నక్షత్రం, దాన్ని పెట్టుకో ఒక బొట్టుగా అనే కవితలాగా ఆ పాట కవిత కాదు పాటే వినపడింది. ఆ పాట వినపడి అది మెలక వచ్చి ఆ శృతి ఆ పాట తూర్పున ఉదయించే కానన ఒక నక్షత్రం అది పెట్టుకో ఒక బొట్టుగా అంటే నాకు ఆ గొంతు ఎంత అందంగా వినపడిందో, మధురంగా వినపడింది. మళ్ళీ చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఉంది కానీ ఇంత తెలీదు, ఇన్ని కవితలు రావడము అదంతా ఎంత కవి చెప్పడం ఇట్లా లేదాడ. ఏదో కొంచెం పాటలు స్కూల్లో ఏదో ప్రేయర్ చేయమని చెప్పడం అట్లా ఉండేది. ఇక్కడ రావాలా బ్రహ్మంగారు మఠంలో ఈశ్వరమ్మ కాడ ఇక్కడ ఆత్మకూరులో ఒక రెడ్డి గారు పోయి ఆ గడుపు కూర్చొని ధ్యానం చేసేది పౌర్ణం. అమ్మవారిని అడగదు ఏం కావాలన్నా, నారు పోయాలన్నా, ఏం చేయాలన్నా, పిల్లోడు చదువు స్కూల్లో చేర్చాలన్నా, ఏ రోజు చేర్చాలన్నా ప్రతిదీ అమ్మని అడిగే చేస్తాం ఈశ్వరమ్మని. అట్లా ఆడ పోయినప్పుడు ఆమె చెప్పింది, నువ్వు లంకలో ఉండే అంటే అశోకవనంలో ఉండే సీతమ్మని భూమధ్యమున దర్శించవాలన్నా నేను. అంటే ఇప్పుడు కుండలిని ఆజ్ఞాచక్రంలోకి వచ్చింది నీ బొట్టు, ఇక్కడ వచ్చి ఆమె ఎర్రంగా కనపడద్ది బొట్టు కుండలిని మాట ఎక్కువ వస్తే. అదే ఆత్మ అయితే ఈశ్వరుడు తెల్లంగా కనపడుతుంది. అదే ఇప్పుడు నాకు మొన్నంతా బొట్టు వచ్చింది నవంబర్లో, 4 నెలలు ఏడున కూర్చొని మనం అన్నం తినేకుండా ఏదో విత్తనాలు కొంచెం రొట్టె తింటే కూర్చొని ఇక్కడ కూడా వచ్చింది. అంటే ఇదంతా ఒక యోగికి అనుభవాలు ఉన్నాయి, ఇంకొక యోగి కూడా అయ్యే ఉండే. ఆడ స్వచ్ఛంగా కుండలిని పైకి పోతా ఉంది, వస్తుంది దిగుతుంది, పైకి పోతా ఉందంటే ఆ పైకి పోయినప్పుడు ఆ కవిత్వాలు అవన్నీ వచ్చేస్తాయి, స్థితి మారిపోద్ది. ఇది ఒక అమోఘమైన అద్భుతమైన యోగ విద్యలో కొన్ని ధ్యానంలో ఇన్ని మహిమలు ఇన్ని ఉన్నాయి. ఆ ముద్రలో చూస్తేనే అసలు కళ్ళు తిరిగిపోతాయి ఒక్కొక్కరు. అంటే అన్ని రకాల ముద్రలు ఉన్నాయా, శరీరం అంతా ముద్రలు ఉన్నాయా, అసలు ఏం ముద్రలు అయ్యి ఏం కథ అది అందరూ కూడా చూడండి. ఆ ముద్రలు అమ్మ వేసింది, ఆడ తీశారు వీడియో, చాలా బాగుంది. మీరు మటన్ వెళ్ళారు కదా బ్రహ్మంగారు మఠం, అక్కడ అనుభూతి ఏంటమ్మా? నేను బ్రహ్మంగారు మఠం పోయినా ఆ రోజు ఒక నిద్ర చేయగానే పోయినా, నిద్ర చేసినాం. నిద్ర అయితే నాకు పట్టలేదు కానీ 10 నిమిషాలు అక్కడ కను వేసింది. నాకు జ్యోతి దర్శనం అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన, అక్కడ నుంచి సిద్ధయ్య మఠం పోయింది. మీకు రాస్తున్నానంటే నాకు డౌట్ వచ్చి ఆడ వేరే వాళ్ళు అడిగినాం, ఇట్లా తాళపత్ర గంధాలు చూపిస్తారా అంటే మీ అదృష్టం ఉంటే చూపిస్తారు లేకుంటే లేదన్నారు. నాకు తెలుసు అమ్మ ఇంకా పట్టి నాలోనే ఉంది, నేనే అమ్మ నడిపిస్తాను చెప్పి అడిగి పోతే వాళ్ళు చూపించినారు.
అవి బ్రహ్మం గారు ఇచ్చిన శిఖాముద్రిక, ఆ యోగదండము అవన్నీ చూపించినారు. సిద్ధయ్య మఠంలో అవన్నీ చూపించినారు. అవి కొన్ని కాళికాదేవి బీజాక్షరం అయితే నీకు చూసినాను. కొన్ని అంతా రాత అంత రివర్స్లో ఉంది. రివర్స్లో ఉందంటే నకలు రాయమన్నాడని నేను పూజారి కన్నా. నకలు అంటే ఏందో మాకు తెలియదంట, ఆస్కారంగా మాట్లాడినాడు. అతనికి నకలు తెలియదంట. మళ్ళీ నాకు నకలు రాయడం అంటే ఎత్తి, ఆయన రాసినది ఎత్తి రాయమని నాకు ఆ వాకు చెప్పినాడు ఆయన. నేను బ్రహ్మంగారు జీవించిన ఆయన భాష నుంచి ఈ భాష రాయాలి. వాళ్ళు ఏ భాషలో రాసినా అది తెలిసి ఉండాలా. ఆ భాష తెలిసిన వాళ్ళు మళ్ళీ తెలుగులో రాస్తే నకలు అవుతుంది, మనకి అర్థం అవుతుంది కదా, ప్రజలకు అర్థం. నాకు చెప్పిన మాట అదే. ఆయన నివసించిన గృహం దగ్గర పోయి రోజు కూర్చున్నాం. ఆడ బావి ఉంది, అవన్నీ చూసినాం. అప్పుడు నాకు వాణి అనేది చెప్పింది, బ్రహ్మన్న ఆయన నకలు రాయి అని చెప్పినాను. కళ్ళు మూసుకున్నా, ఇట్లా కళ్ళు మూసుకున్నా 10 నిమిషాలు ఆడే ఉన్నా. నకలు రాయి అంటే ఏంటి, నాకు నకలు రాయి అని చెప్తాను అన్నా. నకలు అంటే కూడా నాకేం పెద్దగా తెలియదు, అప్పుడు ఏం తెలీదు. మీరు ఆ స్థితిలో అందరిని మాట అక్కడ వాళ్ళకి చెప్పమని అది చెప్తుంది. అయితే వాళ్ళు అది రిసీవ్ చేసుకోవాలి. అది ఉండేవాళ్ళు ఈమె ఏ స్థితిలో ఉంది, ఇంక అమ్మనే చెప్తుంది, అక్కడ బ్రహ్మంగారే చెప్తున్నాడు, సిద్ధయ్య చెప్తున్నాడు అనే భావన వాళ్ళకి వచ్చి దాన్ని తీసుకోవాలి. అంటే యోగులు తక్కువ వస్తుంది. ఇంతకుముందు యోగులు ఎక్కువ ఉండేవాళ్ళు పూర్వకాలంలో, ఇప్పుడు లేరు. ఇప్పుడు అంతా సాధన తగ్గిపోయి ఏదో వాళ్ళు దీక్షలో ఉంటున్నారు, వస్త్రాలు వేసుకొని గడ్డాలు వేసుకొని దీక్షలో ఉంటున్నారు, కానీ అనుష్ఠానం లేదు. ఎక్కువ తప్పదు చేసేవాళ్ళు తగ్గిపోయారు. అది ఇప్పుడు ఇళ్లలో చేస్తాను అందరూ ఎక్కువ. ప్రతి ఒక్క కుటుంబీకురాలు అంటే హౌస్ వైఫ్లు అంటారు, మనం ఇంట్లో సంసారంలో వాళ్ళు ఇంట్లో మనకు వంట చేసి పెట్టు, ఇంట్లో ఉండి ధ్యానం బాగా చేస్తారు చాలామంది. మంచి స్థితి అట్లా మీ నుంచి చెప్పింది, అది వాళ్ళు అర్థం చేసుకొని దానికి వాళ్ళకి చెప్పలే, మా ఆయన ఆడ కొంచెం బుక్ తీసుకొని ఆయన గురించి ఆడే రాసింది. నేను కూడా బ్రహ్మంగా చెప్పింది నాలో చెప్పాలని నేను వాళ్ళకేం చెప్పలేదు, మా వాళ్ళతో చెప్పినాను. నాకు ఇట్లా పలికిందాడ అని ఏదో రాసుకున్నాను. నువ్వెందుకు రాస్తావు అట్లా రాస్తావు అంటే మన బ్రహ్మంగారు ఆయన అట్లా రాసినాడు, ఆయన ఎవరైనా అడిగినారా, ఎవరో స్థితి వాళ్ళది. నాకు అలా వచ్చి తాంది, నేను రాస్తున్నా. మీకు అనుమానం ఉంటే చూడండి, చదవండి, చెప్పండి, అంతే కదా. కొన్ని భావాలు నా మనసులో లోపల పోతాంటే అది చెప్తా నేను, నాకు ఇట్లా తెలుస్తానని అది అర్థం చేసుకోవాలి. కానీ కుండలిని మాతే ఫస్ట్ కుండలన్నీ కనపడేది, కొమ్మరోళ్ళు కనపడేది, ఎవరెవరో కనపడేది, ఏదేదో. అది కొన్ని అదే నాకు తర్వాత అర్థమైంది. కుండలిని అని దేహంలో చర్యలు జరుగుతాయి, అవి జరిగినప్పుడు అప్పుడు లోపల తెలుస్తుంది మనకి, మన శరీరంలో మార్పులు వస్తాయి. అదంతా జరిగేటప్పుడు అప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. శరీరంలో మార్పులు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఎవరికైనా. కుండలిని విద్య అనుభవిస్తే అది అర్థమవుతుంది, అక్షర సత్యం అని తెలుస్తుంది. మళ్ళా భైరవకోన అని రాసింది. నాకు భైరవకోన అంటే నేను ఏదో సినిమాలో చూసిన తప్ప సొంతంగా చూసింది. ఆ భైరవకోన ప్రకాశం జిల్లా ఇక్కడ ఉందని ఆమె యూట్యూబ్ ఇట్లా వచ్చినప్పుడు పెట్టు, ఇదే భైరవకోన అనేది. మళ్ళా నువ్వు భైరవకోన వచ్చి నన్ను దర్శించుకోండి. ఆడ కూడా 3 మొక్కలతో ఉంటుంది అమ్మవారు, త్రిముఖిగా ఉంటుంది అమ్మవారు. ఆడ పోయి అమ్మవారు నన్ను దర్శించుకొని వచ్చిన. అక్కడ కూడా నాకేవో ఆ భావాలు, ఎప్పుడైనా నువ్వు కొండకు వచ్చినావేమో చూడు, ఎప్పుడో వచ్చినావు చూడు ఎక్కడో అని, ఎప్పుడో వచ్చినట్లుంది కదా, ఇవన్నీ చూసినట్లుంది కదా అని నాకు మళ్ళీ చెప్పడం లోపల. అవన్నీ నేను మనసులో రాసుకుంటా ఉంటా ఓ పక్కన, నా అనుభవాలు, నా అనుభూతులు అన్నీ. ఇంటికి వచ్చిన తర్వాత ఒక శక్తి అనేది మనలోకి దైవ దర్శనం జరిగినప్పుడు ఒక శక్తి అనేది ప్రవేశిస్తుంది. అది ఎంతమంది జరుగుతుందో నాకు తెలియదు, ఎక్కడ పోతే అది కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు బ్రహ్మాండంలో ఎన్నో దేవతలు ఉన్నారు, కనకదుర్గం ఉంది, ఇంకో చోట పోతే బ్రహ్మంగారు మఠం ఉంది, తిరుపతి ఉంది, కాశీ ఉంది. నువ్వు ఇంకా మన అష్టాదశ పీఠాలు ఉన్నాయి కదా, 18 పీఠాలు ఉన్నాయి. నువ్వు ఏ పీఠంలో పోతే ఆ దేవత కనెక్ట్ అయిపోయి ఆ దేవత తత్వం నీళ్ళు వచ్చేస్తామా. ఆ పుణ్యచంద్రుడు లాగా వచ్చి రౌండ్గా అది ప్రవేశిస్తుంది మనం ప్రవేశిస్తుంది. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్క గుడికి పోయినప్పుడు, ఒక్కొక్క సన్నిధి వచ్చినప్పుడు ఒకటి నేను అనుభవాలు పొందిన అవి ఎట్లుంటాయి అనేది.
ఇంటికి వచ్చి నా నైట్ 12 గంటలకే నాకు వచ్చేసింది. అప్పుడు లేచి మా ఆయన చెప్పి మళ్ళీ గాల్లో వెళ్తున్నట్టు కనపడినా. లేచి చూస్తే హాల్లో ఉండ మనకు ఆంజనేయ స్వామి వచ్చి నిలబడేసినాడు. గాల్లో వెళ్తుంటే పోయమ్మా ఇది మళ్ళా అవన్నీ అనుభవించిన. పైకి పోయి మళ్ళీ తిరుగుతా లోపల పాతాల్లో కనబడిపిట్ట భూమి తిరుగుతా ఉంటుంది. నీ భూమిలో లోపల నేను తిరుగుతా లోపలికి ఎట్లా వచ్చేసిన అనుకుంటా. అంటే నేను అక్కడ అన్ని అనుభవిస్తాను. లోపల పాతాల లోకానికి పోతానా, పైకి పోతున్నా, అన్ని చూస్తున్నా. మళ్ళీ రాగిరేకుల్లో ఏం నీకు ఇష్టమైంటుందో ఓసారి బాగానే గుర్తుపట్టా. అవి ఇట్లా ఉంటాయి అన్ని, దాని మీద అక్షరాలు ఉంటాయి, కొన్ని మార్మిక చిత్రాలు ఉంటాయి. అందుల గురించి రాసింది. ఢిల్లీలో ఏం జరుగుతుంది చార్ధామయాత్రలు అనేది కూడా రాస్తూ ఉంటుంది. నా బుక్కులలో చూస్తే అన్ని టైంతో సహా ఉంటాయి. ఎందుకు రాసింది ఏమంటే నాకు అట్లా జరగబోయేది దాంట్లో ఉంది కాలజ్ఞానం అని. కొన్ని జరిగేది, కొన్ని నా భావనలు, కొన్ని అక్షరమాలలు అంతా కలిపి ఇప్పుడు నేను రాయబట్టి 2.5 years 2.5 years మొత్తం బుక్స్లన్నీ అట్లా ఎత్తి పెట్టేసిన. ఎవరైనా విమర్శిస్తే చెప్పాలి కదా, ఇవన్నీ చూడండి, మీరే చూడండి, ఏదో చెప్పండి ఏమైనా. ఇది అక్షర సత్యం జరుగుతుంది. అందరికీ జరగదు కానీ చాలా మంది నాకు చెప్పినారు పూర్వజన్మ సుకృతం ఉండాలా. ఎవరో లక్షల్లో అన్నారు, వేలల్లో కూడా కాదు, లక్షల్లోనో ఎవరికో ఇంతగా జరగాలంటే చాలా మందిని కలిసినాం. ఈ 4 ఏళ్లలో ఎంతమంది తిరిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, పెద్ద పెద్ద వాళ్ళకు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు కానీ మనకు తెలిసిందే ఏదో మనం చెప్తాను. అంతగా వచ్చిన ఇది మా సృష్టిలో వేద పండితులు ఉండాలా, పూజారులు ఉండాలా, వాళ్ళు దేవాలయాల్లో పూజలు చేస్తూ దీనిలో అనేక జన్మలు అయితే మనం పూజలు, కొన్ని జన్మలు జపాలు, ధ్యానం, స్తోత్రాలు ఎన్ని చేసి యోగులు తక్కువ ఉంటారు, పూజలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక క్లాసు, ఇదొక క్లాసు. అందుకని ఇది మీరు ఇది అహం బ్రహ్మాస్మి, అది జీవుడు దేవుడు వేరు వేరు. అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ ఎంతో రాసింది దాంట్లో అంతా. ఒక్కొక్క పేజీ తీసి ఒక్కొక్కటి చదువుతూ ఉంటే కొంత తెలుగు వస్తుంది, కొంత రాస్తా, తర్వాత వేరే లాంగ్వేజ్లో పోతుంది. భావన అయితే నాకు అర్థమవుతుంటుంది మనసులో, పలానా దేవుని గురించి రాస్తుంది, పలానా విషయం అప్పటికైతే అర్థమవుతుంది. మళ్ళీ రాసి పెట్టేసి ఉంటుంది. కొన్ని అయితే నేను గుర్తుపట్టి పలానా అక్షరాలని చెప్తాను, అన్నీ చెప్పేస్తా. కొన్ని అయితే నేను కన్ను మూసుకొని రాస్తా అంతే. ఇప్పుడు అమ్మగారికి జరిగిందంతా పెద్ద యోగతత్వం. ఆమె అడవుల్లో ఉండి హిమాలయాస్లో ఉండి తపస్సు చేసేవాళ్ళు అట్లా అవన్నీ అయిపోయినాయి. ఆమెకి హిమాలయాస్లో కాదు, అందరూ హిమాలయాస్లో పోయి చేసి దక్షిణాదిలో పుడతాం. అక్కడ అయిపోయినాక, అక్కడ సిద్ధి పొందినాక మళ్ళీ ప్రజల్లో దక్షిణాదిలో పుట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ జ్ఞానబోధని అందియాలి, ఆ అనుభవాలు చెప్పాలి 10 మందికి. ఇప్పుడు ఈయన చెప్పేది ఇలాంటి స్థితిలో యోగ విద్యలో ధ్యానంలో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది ఆమె చెప్పేది. ఇప్పుడు నేను చెప్పేది కూడా అట్లే. అందుకని ఇదంతా కరెక్టే. అనుభూతులు ఎవరికైనా కూడా ఆ కుండలని మాత లోపల పైకి వచ్చినప్పుడు జ్యోతి అది ఒక రూపంలో ఒక తత్వంలో అవన్నీ వ్యక్తం అవుతుంది. ఇప్పుడు అది నాకు తెలుస్తుంది, అంతా అది కరెక్ట్ రూటు, కరెక్ట్ అది అంతా అనుభవిస్తుంది. ఆ కుండలని మాకు పైకి పోతుంది, కిందకి దిగుతుంది. పైకి పోయినప్పుడు పంచభూతాలు దాటి పై లోకాలు, పైకి పోయినప్పుడు ఋషులు కనెక్ట్ అవుతారు. దానికి ఎంతమందో మన గురువులు కనెక్ట్ అయ్యి ఆమెతో మాట్లాడారు, ఆమెకు ఉపదేశం ఇచ్చారు. ఇదంతా కరెక్ట్, పై స్థానం ఉంటుంది. ఇది భూమి మీద ఉన్నప్పుడు ఇది భూలోకమే. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కైలాసమే, కళ్ళు మూస్తే కైలాసం. అట్లా సాధన చేయాలి అందరూ. ఇప్పుడు మధ్య మధ్యలో వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తుంటుంది మధ్య మధ్యలో. ఇట్లా చాలామంది నాకు ఇట్లా ఆ స్థితిలో ఉండేవాళ్ళు చెప్పారు. అది దానికి ఇది అంతా టాలీ కరెక్ట్. అందరూ ఎవరు ఏ చక్రం నుండి ఏ అనుభూతి వస్తుందో అందరికీ అదే వస్తుంది. ఇప్పుడు అన్ని చక్రాలలో అందరికి ఏ అనుభూతి వస్తే అదే వస్తుంది. ఇది కరెక్టే. అందుకని ఇప్పుడు ఏమో ఇట్లా మనం ఈమె చెప్పింది సాధన అంతా కరెక్టే. ఈమె రూట్ కరెక్టు. ఈమె లోపల కుండలిని మాత పైకి పోతుంది, ఆమె అనుభవిస్తుంది, ఆనందాన్ని పొందుతుంది. ఇది ఆధ్యాత్మిక లైన్ ఉంది అక్కడ. అంటే జ్ఞానబోధ చేయాలా, ప్రజలకు కూడా చెప్పాలా, ఇది 10 మందికి జ్ఞానబోధ చేయాలనేది అది కరెక్ట్ రూటు. అంటే ఇది జ్ఞాన మార్గం.
అదేదో ఏరే ఆత్మ వచ్చి చెప్తుంది, ఏరే ఆత్మ దూరింది, అది లేదు. నువ్వు ఏ పీఠానికి పోతే ఆ దేవత తత్వం నీలోకి వచ్చేస్తుంది. అది కనెక్ట్ అవ్వాలా, అంతే కదా. అందువల్ల అది ఏ 18 పీఠాలు పోతే 18 తత్వాలు, అగ్నితత్వం, జలతత్వం ఉంటుంది ఒక దేవత, రజోగుణం, తమోగుణం, పంచభూతాత్మకంగా ఉంటాయి. వాటికి ఆ పేర్లు పెట్టారు బయట. అట్లా 12 శివుడికి యొక్క క్షేత్రాలు 12, 12 శివలింగాలంటే అవి కూడా అట్లా ఉంటాయి. మన లోపల ఉండే పంచభూత సంఖ్యల్లో కూడా సంఖ్యల్లో కూడా నేను భగవంతుని చూస్తాను. నాకు సంఖ్యల రూపంలో కూడా దేవుడు కనపడతాడు. ఇప్పుడు పరమాత్మలో ఏమవుతుందంటే, ఇప్పుడు మామూలు మనుషులు ఈ అక్క, లెక్కలు, చెల్లెలు, ఈ అన్న, అంకెలు చెప్తారు వాళ్ళు. అంకెల్లో కూడా భగవంతుడే ఉన్నాడు, దాంట్లో కూడా మర్మం ఉంది. ఇప్పుడు ఈ భావన, ఇప్పుడు మీకు కొడుకులో భగవంతుడు ఉన్నాడు, నేను కొడుకు రూపంలో ఉన్నా, నేను భర్త రూపంలో ఉన్నా, నేను తండ్రి రూపంలో ఉన్నా అని ఇట్లా చెప్పింది కదా. ఇప్పుడు ఆ స్థితి నాకు వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన స్థితి ఆడ లోపల చెప్తుంది కదా, ఆ స్థితి వచ్చింది నాకు. అందరూ ఒకటేగా ఉంది మొత్తం, ఎవరు బంధువులైనా స్నేహితులైనా. నాకు ఎట్లా రెండుగా కనపడుతుంది, శరీరం కనపడుతుంది, దాంట్లో ఆత్మ అంటే పరమాత్మ, ప్రకృతి. ఈ శరీరం ప్రకృతి పంచిపోతాత్మ, ఇది కనపడుతుంది నాకు. అందుకే అది కూడా కరెక్టే, ఆ స్థితి కరెక్ట్ అయినా. రాజరాజేశ్వరి పీఠం ఆశ్రమం అమ్మవారు ప్రకృతి చెట్లు ఎంత బాగా పెట్టినారు, అన్ని ప్రశాంతంగా ఉంది. ఎవరైనా రావచ్చు, అమ్మవారిని దర్శించవచ్చు, స్వామివారితో మాట్లాడచ్చు, మంచిగా చూసుకుంటారు. బాగా భోజనం కూడా పెట్టేస్తారు, అన్నదానం ఆయన భోజనాలు పెడుతున్నారు, గురువుగారు బాగా చూసుకుంటారు. అమ్మవారిని ఈశ్వరుడు ఉన్నాడు, బాగా దర్శనం చేసుకోండి. ప్రకృతి అసలు ఎంత చెట్లు ఎంత బాగా పెంచినారు. అసలు ఎక్కడ చూసినా నాకు ఇష్టమైన వేప చెట్లే కనపడుతున్నాయి. ఆ వాసన స్మెల్ అడుగు పెట్టుకొని చూస్తున్నాం. వచ్చి అందరూ చూడండి, భక్తి కలిగిన వాళ్ళు. భక్తి కలిగితేనే ముక్తి కలుగుతుందంట. అందుకని దర్శించండి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి పీఠాన్ని కూడా. పర్సనల్గా ఎవరైనా మాతో మాట్లాడాలనుకున్నా కూడా స్వామివారు నెంబర్ ఇస్తారు, మా నెంబరు మాట్లాడచ్చు.